వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఆదేశాలు అనేవి జారీ చేశారు వివిధ శాఖాధిపతులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా రసవత్తరంగా మారినట్టుగానే తెలుస్తోంది. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలవడం, డిస్కస్ చేయడం అనేది జరిగింది. అది పొత్తు గురించా, ఇంకోటా, లేదు దేని గురించి అసలు పిలిపించారు అన్నటువంటి విషయాలు ఇప్పటికే మీడియాలో చిలవల పలవలుగా మాట్లాడుకోవడం జరిగింది. అంతా అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ అమిత్ షాని కలిసేటువంటి అవకాశం ఉంది అనేది స్పష్టం చేస్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డీఏకి మద్దతుగా తీసుకువెళ్లి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగేలాగా చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజల అనుమానం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ముందు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల ఆకాంక్షల దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అన్నటువంటి ఒక అభిప్రాయంతో పొత్తుకి ఎలాగైనా తీసుకెళ్లాలి అన్నటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు అంటే, కొన్ని పాయింట్లు మాట్లాడుకున్నట్లయితే, రాజధాని ఫైల్స్ అనేటువంటి ఒక సినిమా 15వ తారీఖు రిలీజ్ అవ్వబోతోంది. అందులో చాలా స్పష్టంగా పరదాల ముఖ్యమంత్రి నుంచి ఏ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ అనేది అందులో చూపించారు. సరే, ఇవాళ ఇంకో సినిమా ఏదో రిలీజ్ చేసుకుంటున్నారు, అది వేరే విషయం. అంత అయింది. ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు అనేది తెలుస్తోంది. అలాగే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో వస్తున్న సర్వేలు, మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో వస్తున్న సర్వేలు, సొంత ఐపాక్ టీం ఇచ్చినటువంటి సర్వే వివరాలు చూసుకున్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాజకీయాలకి పనికిరాడు, ఆయన గెలవరు అన్నటువంటిది స్పష్టమైపోయి, ఎలాగైనా సరే ఇప్పుడు బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి తనకి సపోర్ట్ కోల్పోయాడు అంటే తర్వాత ఇక ముందు ఉన్నటువంటి పరిస్థితి అందరికి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు. అంటే ఇన్నాళ్ళు జైలుకి పంపకుండా ఆపారు అన్నటువంటి అపప్రద బీజేపీ మీద ఉన్నప్పటికీ వచ్చి దాన్ని చెరుపుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో జగన్మోహన్ రెడ్డి భయపడ్డా అంటే, చంద్రబాబు అమిత్ షా తోటి ఏం మాట్లాడాడు, పొత్తు ఖరారైందా, ఎన్ని సీట్లు ఇస్తారు, ఏం చేస్తారు, ఎన్నికల్లో వీళ్ళ కలిసి చేస్తే ఎలాగో వాళ్ళకే ఫిచ్చింగ్ ఉంటుంది 2014 లాగా, అంతే తప్ప ఇంకోటి కాదు అన్నటువంటి ఒక ఆలోచన అయ్యుండొచ్చేమో అన్నటువంటిది కొంతమంది అభిప్రాయం. అయితే అటువంటిదేం లేదు. చంద్రబాబు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీతో డీల్ చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి, ఎస్ సార్, ఇది సంగతి, ఇది పరిస్థితి, మరి ఏం చేస్తున్నారు, ఇలా చేస్తే మనకు బాగుంటుంది అని చెప్పి ఎలాగైనా పొత్తులోకి వెళ్ళనివ్వకుండా, ఒకవేళ పొత్తులోకి వెళ్ళినప్పటికీ సహాయ సహకారాలు వాళ్ళకి అందనివ్వకుండా ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉందా అన్న అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాకుండా ఇతరత్రా ఉన్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా అన్షెడ్యూల్డ్, ముందస్తు అసలు షెడ్యూల్ అనేది లేదు. ఆదరాబాదరాగా ఆగమేఘాల మీద వెళ్ళి మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం, కలవడం అనేది జరుగుతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు అనేది మాట వాస్తవం. సో ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే మళ్ళీ 2024 గెలిచి తీరాలి, ఎలాగైనా అస్తిత్వం నిలబెట్టుకోవాల్సిందే, మరి ఘోరం ఓటమి మనకు వద్దు అన్న నేపథ్యం తీసుకొని మోడీ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు అని చాలా మంది చెప్తున్నారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఏం చేసి వచ్చారు, రాష్ట్ర ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు లేవు. రేపొద్దున్న వచ్చేటువంటి స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుందంటే, రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడిగాము, ప్రత్యేక హోదా మీద ఆలోచించమని అడిగాము, అలాగే రాజధానికి సంబంధించినటువంటి సాయం చేయమని అడిగాము, 3 రాజధానులకి, ఇతరత్ర అవి అడిగాం, ఇవి అడిగాం, ప్రత్యేక హోదా అనేదాన్ని ఏదో ఇంకా ఆఖరిలో అడగాల్సి వచ్చింది అన్నట్టుగా అడిగామని చెప్పి ఒక స్క్రిప్ట్ ఆయన రేపు వినిపించేటువంటి అవకాశం మనకి ఉంది. సో ఇదంతా భయం వల్ల మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. అమిత్ షా గానీ లేదంటే మోడీ గానీ ఊరికే పిలిపించుకునే రకాలైతే కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని. చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక స్టేజ్ లో ఉంది, దాదాపు 42 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, దేశ స్థాయిలో ప్రధాని నిర్ణయించినటువంటి ఆ చరిత్ర ఉంది, అలాగే అంతర్జాతీయంగా కూడా. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీకి 2014 నుంచి 19 వరకు వచ్చినటువంటి నేమ్ చూసుకున్నప్పుడు దానికంటే 10 ఏళ్లకి ముందే చంద్రబాబు నాయుడు గారికి ఆ నేమ్ అనేది వచ్చింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఎలాగైనా సరే ఆయన మనతో పాటు ఉంచుకోవాలి, లేదు పూర్తిగా తెలుగుదేశం పార్టీని పక్కకు నెట్టేయాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు. మోడీ గారిని ప్రసన్నం చేసుకొని బాబు మనం కలిసే వెళ్దామని చెప్పి చాలా భయంతో కొట్టుమిట్టాడుతున్నారు అనేది చాలా మంది చెప్తున్న అభిప్రాయం. మరి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసమా?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.